హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనిప్పుడు భీమవరంలో ఉండిలో ఉన్నాను. ఇది మా అత్తగారి ఊరనమాట. చాలా రోజుల తర్వాతొచ్చాను. యాక్చువల్‌గా ఇక్కడికి ఎప్పుడైనా పండగలప్పుడు పిల్లలతో సరదాగా ఇయర్లీ వన్స్ అలా వస్తాము. బట్ ఇప్పుడు యూట్యూబ్ కోసం స్పెషల్‌గా వచ్చాననమాట. అండ్ ఈ చెట్ల మధ్యలో ఈ రాత్రి ఏం చేస్తుంది? ఇప్పుడు మాకేం చూపిస్తది అనుకుంటున్నారు కదా! ఈ రాత్రి టైంలో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. అంటే అది స్టవ్ మీద అలా రెగ్యులర్‌గా కాకుండా ఇక్కడే మీకెలా చేస్తానో చూపిస్తాను చూడండి. హ్మ్. 2 ఇటుకలు తీసుకొని ఇలా పెట్టుకున్నాం. సో, ఇలా పెట్టుకొని ఒక ఇటుక నేను కూర్చోడానికి. దీని తర్వాత కర్రలు తీసుకుంటున్నా. పాపం అదొక అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య ఫ్యామిలీ అనమాట. అన్నయ్య, వదిన వాళ్ళ దగ్గర నుండి ఈ చెక్కలు, కొమ్మలు అన్నీ ఇచ్చేసారు. సో, ఈక్వల్‌గా పెట్టుకున్నాం. వెలగడానికి ఇదేంటి కొమ్మ ఆపరా. సో, ఇది హైటా? ఓకే. ఓకే. ఆ! లేదు. ఎంత పొడుగు? ఇంతేనా? పైన? ఓకే. హ్మ్. సో, ఇలా పొయ్యి పెట్టేసాను. ఈ దోమల మధ్య చెమట పట్టేస్తున్నాయి. వెలిగించి చూద్దాం ఎలా ఉంటుందని. వెలుగుతుందా లేదా? ఓకేనా? స్టవ్ వెలిగిస్తున్నాం. స్కైప్ వెలిగించా. ఇది సరిపోతుందో లేదో చూద్దాం. అండ్ ఇది ఇలా పెట్టుకుంటాం. యాహ్! సరిపోయింది. చలనం చేస్తున్నట్టుంది కదా! వస్తుంది. హ్మ్. అయ్యో! అయిపోతుంది. మళ్ళీ ఎలిగింది. అది కూడా నేను వెలిగించా. నా ఒక్కదాని కష్టం. అంటే వాళ్ళ హెల్ప్ ఉంది. బట్ ఇది డైరెక్ట్ నేను చేశాననమాట. చాలా గ్రేట్ ఉంటారు. అండ్ మళ్ళీ కొన్ని కమ్మలు ఎందుకంటే ఫుల్ మంట పెద్ద కర్రలు ఉన్నాయి కదా! అవి వెలగాలంటే ఈ చిన్నవి ఇంకొంచెం వెలగాలనమాట. అప్పుడు ఈ పొగకి మనకి కొంచెం ఎమోషన్ భరించాలి. మెల్లగా కింద కర్రలు పెద్దగా కాబట్టి వెలగడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడు మనకి చికెన్ బాగా కాలుతుంది. ఈ లేత మంటలో అంత డీప్‌గా కాలదనమాట. సో, మనం మంట ఇంకొంచెం పెద్దగా అయ్యేదాకా పెట్టాలి. యాహ్! పొగ. ఇది ఈ రోజే కాదు. నేనిక్కడున్న 1 వీక్ కూడా ఒక్కొక్క ప్లేస్‌లో అంటే పొలాల మధ్యలో వేరే చోటకెళ్తాను. అండ్ బీచ్ దగ్గరికెళ్తాను. అక్కడంతా కూడా ఇదే ప్రాసెస్‌లో ఇంకా బెటర్‌మెంట్ చేసుకుంటూ ఇది ఫస్ట్ డే కాబట్టి ఇంకా బెటర్‌మెంట్ చేసుకుంటూ చేస్తూ మీ ముందుకు తీసుకొనొస్తాను. సరికొత్త వంటలతో మీ అను అని నేను. సరికొత్త వంటలంటే పల్లె వంటలు లైక్ బ్యాంబో చికెన్ అండ్ పీతలు, రొయ్యలు. ఇక్కడ పల్లెటూర్లంటేనే అందులోని భీమవరం అంటేనే నాన్ వెజ్‌కి ఫేమస్ కాబట్టి ఇక్కడ రోజు పీతలు, రొయ్యలు అవన్నీ డైరెక్ట్ మనకి పట్టేసిస్తారు. అది కూడా మీకు చూపిస్తాను. డైరెక్ట్ పట్టే దగ్గర లైవ్ ఫిషెస్, లైవ్ పీతలు, లైవ్ ప్రాన్స్ రొయ్యలు అలా అవన్నీ తీసుకొని అండ్ బీచ్ దగ్గర వేడి వేడి చికెన్ అక్కడికక్కడే వండుకొని మేము ఎంజాయ్ చేస్తూ అది మీతో షేర్ చేసుకుంటూ ఉంటే ఆ ఊహే ఎంత బావుందో. కొంచెం పొగ ఇబ్బందిగా ఉంది. బట్ ఇట్స్ ఓకే. ఆహా! ఎంత బావుందో తెలుసా? ఒక సాటిస్ఫాక్షన్ ఊదితే ఆ మంట రావడం ఇదంతా నాకు భలే అనిపిస్తుంది. సో, మనం ఇది చికెన్ వేపిన తర్వాత వేయడానికనమాట. అండ్ ఇది మార్నింగ్ మా హస్బెండ్ మ్యాగ్నేట్ చేసిన చికెన్. మార్నింగ్ రాగానే ఫస్ట్ మధ్యాహ్నం ఒక కర్రీ చేసుకున్నాం కదా! ఆ కర్రీ చేసుకున్న టైంలోనే ఈ చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాము. కనిపిస్తుందా చికెన్? సో, ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కలిపేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాము. ఒక 3, 4 అవర్స్ ఫ్రిడ్జ్‌లోనే ఉంది. అండ్ ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ ఇది బయటికి తీసాననమాట. సో, ఇప్పుడు ఈ చికెన్‌ని మనం ఇక్కడ దీంతో ఫ్రై చేస్తాము. ఈరోజు నైట్ ఫుడ్ ఇదే. నా యూట్యూబ్ వీడియో కోసం చేసిన ట్రైల్‌లో నా ఫుడ్‌కి బలవుతారా? ఎంజాయ్ చేస్తారా? అనేది మీకు జెన్యూన్ రివ్యూ నేనే ఇస్తాను. అండ్ వాళ్ళ చేత కూడా ఇప్పిస్తా. ఆ! నూనె కొంచెం గిన్నెలో స్పూన్ పెట్టేస్తే అబ్బా! రెడీ అయిపోయింది. కొమ్మలు కొంచెం బానే కాలాయి. మధ్యలో కొంచెం ముద్ద ఉండాలి. ఎందుకంటే మధ్యలో కొంచెం ఆగి మామిడికాయలు పడుతున్నాయి. నా నెత్తి మీద పడలేదు ఇంకా నయం. ప్రకృతి సహకరించడం. అంటే నేను చేస్తున్న ఈ పనికి మీరెలా ఉందో తెలీదు. నేను ఎంజాయ్ చేస్తున్నానో అవి కూడా అలా ఎంజాయ్ చేస్తున్నాను. అబ్బా! నీకింత వంటొచ్చా? ఇంత బా చేస్తావా? అన్నట్టు. ఊరికే సొంత డబ్బా. అంత సీక్రెట్‌లే బాబు. ఏయ్! బాగా కనపడుతున్నావు. బావున్నా. ఎక్కడ ఇంకా సామాన్లు ఉంటే చుట్టూ నీకు? హ్మ్. సరే మాట్లాడకూడదు మాట్లాడు. ఎందుకంటే ఆ మ్యాంగోస్ నీకు ఎందుకు ఇచ్చాయంటే
చెట్టు వదిలేసి. అటు పెట్టేసి. బెస్ట్. ఇది చాటంగా వేసి పెట్టిరు కోసం. మళ్ళీ మనకు ఫిల్టర్ వదిలేనట్టు. సో మధ్యలో మంట తగ్గి మనం కొంచెం డిస్టర్బ్ చేస్తున్నా కూడా మనం కొంచెం మళ్ళీ కాగితం పెట్టి వెలిగిస్తున్నాం. ఒకసారి పెద్దగా ఉన్నాయి కదా అవి మొత్తం కాలిపోయి మనకి రిప్లై వచ్చిందంటే సరిపోతుంది. చిన్న వాటిని అవసరం లేదు. స్మోక్ ఎలా వస్తుంది ఇంత స్మోక్ వల్ల తెలుస్తుంది. స్మోక్ అంటారు కదా అది మనకి మనం అనుకున్న స్పెషల్ అనమాట. నార్మల్ అనుకున్న స్మోక్ చాలా ఉంది. యా మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు అంత ఈజీగా అయితే అనుకున్నాను బట్ ఏది అంత ఈజీగా కాదు కాబట్టి కొంచెం కష్టపడుతున్నాను. ఈ కొమ్మలన్నీ అయిపోయాక ఆగిపోతాయి ఏంటంటే ఒకటి నాకు ఇదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలా ఎప్పుడు నేను చేయలేదు ఇలాంటి పొయ్యిలు కానీ అమ్మాయి ఊళ్ళో చూసాను కానీ నేను ఇప్పుడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇలా చేస్తూ అయితే నేను పెడతాం. చలి చేసినట్టు చలికాలం మనం చేస్తుంటాం చూడండి అలా అనిపిస్తుంది నాకు. ఇది సమ్మర్. సో మనం ఇప్పుడు చికెన్ అయితే పెట్టడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే కొంచెం కొంచెం నేనే ట్రై కోసం ఇదంతా అగ్గి రాసేసి కంప్లీట్ చేసేలా ఉన్నాను. సో చికెన్ యాక్చువల్లీ ఎక్కువ పెద్ద మంటనే పెట్టాము. ఎందుకంటే చికెన్ లెవెల్ కావాలి లైట్ మంటుంటే ఈ ఏమైనా కలర్లో వాటితో. సో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్గా ఈ స్మోక్ ఉంటుంది అన్నట్టు ఇదిగోండి ఇలా చికెన్ కోసం ఇది ఇలా పెట్టుకొని చికెన్ కానీ వాటర్కి కొంచెం ఏమన్నా ఉంటుందో కొంచెం ఆయిల్ ఏంటంటే లేకపోతే చికెన్ ఏమన్నా పోతుంది. ఇప్పుడు చికెన్ పీసెస్ ఒకటి పెట్టుకుందాం. మీకు సౌండ్ వస్తుందా? నాకు మొదటి పెట్టుకుని ఫీలింగ్ వస్తుంది ఆ సౌండ్కి. ఇది ఎలా కాలుతుంది. ఇప్పుడు ఈ సన్నని సెగ మీద మన చికెన్ మంచిగా కాలుతుంది. పొగ వస్తుంది. ఈ చల్లని సాయంత్రం ఈ చీకట్లో వేడి వేడి చికెన్ రెడీ చేయడం ఎంత థ్రిల్లింగ్గా ఉందంటే వావ్ దట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. వేడి తగ్గుతుంది నాకు ఇక్కడ పెట్టేస్తా. ఇది మీరు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎందుకంటే మనం అంత రైట్ చేయం కాబట్టి మనకి బాగా ఆయిల్ అలవాటు కాబట్టి. అమ్మో వేడి చేతికి అవుతుందండి. యా ఇప్పుడు కొంచెం సెకండ్ బాగానే ఉంది. నా చెయ్యంత వేడి తగ్గింది. ఆయిల్ కొంచెం దాని మీద మంట మీద సౌండ్ వస్తుంది. లైట్గా పైన ఉన్న ఫీలింగ్ బాగుంది. ఒకే సైడ్ మారిపోకుండా నేను వెంటనే తిప్పుతున్నాను. ఎందుకంటే ఒకే సైడ్ కాదు లోపల కాదు అన్ని సరౌండింగ్ మొత్తం చుట్టుపక్కల కావాలి కదా సమానంగా అంతా తిప్పుతున్నాను. నేను ఫైవ్ స్టవ్ మీద ఇంటర్ ట్రై చేశాను. అయితే అప్పుడు దీని పక్కకు రాలేదు బట్ ఇప్పుడు బాగానే వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. అమ్మో వేడి. ఎక్కువ మంట వచ్చినా కూడా ఫస్ట్ పైన కాదు లోపల కాదు ఇలాంటి కొంచెం మంటతో అయితే బెస్ట్ అని స్టార్ట్ పెట్టలేదు. ఇప్పుడు మొత్తం ఇంత కర్రలు పెట్టాను కదా కర్రలన్నీ ఇంట్లో వచ్చింది. అంటే బొగ్గులు పెడితే ఇంట్లో వచ్చింది అనమాట. అంటే నేను కామన్ ఏమో నాకు కాబట్టి నేను సజెస్ట్ చెప్తున్నాను. మరి డ్రై టిక్కా ముక్కలా యాక్చువల్లీ పెట్టాల్సిన అవసరం లేదు. ఊరికే నా కోసం పెట్టుకుంటున్నాను ఏమంటుంది. వావ్ ఫీలింగ్ బాగా అసలు ఎంత ఎక్సైటింగ్ ఉందండి నాకు. కాకపోతే అమ్మ చీకటి మాత్రం కొంచెం వేరెక్తుంది. బట్ దిస్ ఈజ్ అన్ వండర్ఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఫస్ట్ టైం. లోపల చికెన్ కాలుతారా లేదా అని డౌట్ ఉంది. బట్ మనం చాలా స్లోగా అంటే అర్థం మంటలో ఒకేసారి పైకి ఒకవేళ కాకుండా చూడండి లైట్ మంట వస్తుంది కాబట్టి ఈ రకంగా కాల్చుకున్న లోపల బాగా పోతుంది అనుకుంది. అప్పుడు ఇది పట్టుకున్నప్పుడు ఇక్కడ మంట వస్తే కొంచెం చేయంత వేడుకుంది. అదర్వైజ్ పొగ పెట్టింది కదా. మా ఇంట్లో అమ్మ కానీ మా మధు కానీ ఇది చూసి దమ్మైపోతారు. నేను ఇలాంటి ఒక చిన్న పొయ్యి రెడీ చేసుకుని నేను పెట్టుకుని నేను ఇంత కాల్చుకున్నాను వీళ్ళు చూసి అవుతారు. ఎందుకంటే ఇటు నేను మరికి వచ్చాము అద్దె కాబట్టి వాళ్ళు షాక్ అవుతారు. వాళ్ళకి ఉంటారు. యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే మా హస్బెండ్ ఉన్నాడు కదా తనకి పల్లెటూరు వాతావరణం చాలా ఇష్టం. అస్తమానం అంటే ఎప్పుడైనా వాళ్ళ ఊరు రావడము ఇక్కడ ఓల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చిన్నప్పటి ఫ్రెండ్స్. సో వాళ్ళందరితో కలిపి సరదాగా కార్డ్స్ ఆడుకుంటూ ఏమైనా వంటలు చేసుకుని అటు ఇటు వెళ్ళి ఇవన్నీ ఇష్టము. అయితే తను ఏం చెప్పాడంటే వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తాను అంటే హెల్ప్ చేస్తాను లైక్ ఇవన్నీ రెడీ చేయడానికి అదంతా అని చెప్పాడు. తీరా నన్ను మోసం చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం చికెన్ కలిపిన మాట నిజం. చికెన్ కలిపేసి సాయంత్రం ఇవన్నీ దగ్గరుండి చేపిస్తానని చెప్పాడు. నేను జర్నీ చేసి వచ్చిన అలసిపోయి నిద్రపోయాను. నిద్రపోయి లేచేసరికి ఫ్రెండ్స్తో పాటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏం చేయాలి మళ్ళీ నైట్కి ఇక్కడ మనం అంటే లేట్ నైట్స్ తింటాం. ఇక్కడ వాళ్ళు నేను ఇంకేం ఉండొద్దని చెప్పాను. సో ఇక్కడ ఎర్లీగా తింటారు కదా
సో చీకటి పడినా కానీ సరే 7-8 అవుతుంది, 8 అయ్యేసరికి మనం స్టార్ట్ చేసేద్దాము అని చెప్పి తను లేకుండానే ప్రిపరేషన్ జరుగుతుంది. ఇందాక 4 ఉండాలి కదా, ఇప్పుడు 3 ఉన్నాయంటే మీకు డౌట్ రావచ్చు. ఒక చికెన్ ముక్క కింద పడిపోయింది, ఎవరికి చెప్పాలా? ఎందుకంటే మనం చేసిన మా గ్రేట్నెస్ చెప్పుకుంటాం కానీ ఇలాంటి తిండి పనులు చెప్పుకోం కాబట్టి ఎవరికి తెలియకుండా మేనేజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఇందాక వేసిన 4 ముక్కల్లో 3 ముక్కలే ఉన్నాయి, ఒకటి దేవుడి ముక్క. అంటే మనం నార్మల్గా ఇప్పుడు అయిపోయిన తర్వాత టెంప్ట్ అయితే తినేస్తాం, దేవుడికి పెట్టాం కదా, అందుకని దేవుడు తీసుకున్న ముక్క అనమాట. టప్పని పట్టింది. దట్స్ ఓకే, మనం ప్రేమగా దేవుడికి మనం ఇష్టంగా ఇవ్వకపోయినా ఇచ్చాక ఇష్టంగా యాక్సెప్ట్ చేద్దాం. ఆ ముక్క ఇదిగోండి, అది ఇక్కడ దేవుడి ముక్క అనమాట. బాగా కాలేదండి, క్లాత్ తెచ్చుకోలేదు, ఏదో పని చేస్తున్నాను అనుకోవద్దు. ఆ ముక్క పట్టుకున్నాను కదా, చేతి కట్టుకుంటే దాన్ని ఈ రకంగా తుడుచుకుంటున్నాం. పొగకి అమ్మో, ఆహా, గ్రిల్డ్ చికెన్ వాళ్ళు ఇలాగే రెడీ చేస్తుంటే మనకి టెంప్టింగ్గా ఉంటుంది. బట్ ఇంత ప్రాసెస్ ఇలా చేయకపోవచ్చు, వాళ్ళు కొంచెం ఈజీ ప్రాసెస్లో చేయొచ్చు. ఈసరికి మాడిపోద్దాం అనుకున్నా, బట్ లోపలంతా మెల్లమెల్లగా కాలుతూ చాలా బాగా వచ్చింది. అది ఇంకొకసారి చేద్దాంలే. యాక్చువల్గా నేను పనమ్మాయితో కొంచెం ఇలా మట్టి వేయించి పొయ్యిలాగా చేపిద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు ఐ ఫీల్ లైక్ ఇదే చాలా బాగుంది. అంటే ఆ పొయ్యి పెట్టినా కూడా సేమ్, బట్ ఇది ఇంకా న్యాచురల్ ఫీలింగ్ వస్తుంది. మధ్యలో మంట వస్తూ ఈ చుట్టుపక్కల ఉండగా ఇంకా పొయ్యి రెడీ చేసుకున్నదంతా మనం ఏం చేసుకుంటామని అనిపించింది. ఈజీగా అండ్ న్యాచురల్ ప్రాసెస్ కదా. ఆహా, చికెన్ ఎంత యమ్మీగా కాలుతుందంటే మీకు లాంగ్ నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఆయిల్ అంతా చిన్న చిన్న బబుల్స్ లాగా అలా చికెన్ మీద వస్తూ ఒకే దగ్గర వేడెక్కకుండా చికెన్ లైట్గా భలే కాలుతుంది. బట్ ఈ చికెన్ మొత్తం ఇప్పుడు కాల్చాలి, మీకు ఫాస్ట్గా చూపించేస్తా, బట్ ఎంత టైం పడుతుందో ఏంటో. ఇందులో ఇంకా లెగ్ పీసెస్ ఉన్నాయి, లెగ్ పీసెస్ ఇంకొక 2 రౌండ్స్లో అయిపోతుంది. 2 రౌండ్స్లో చికెన్ మొత్తం వేపేస్తాం. యాక్చువల్లీ ఇప్పుడే కొంచెం ఎక్కువ వేయచ్చు, బట్ ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ లేదు. ఆ చుట్టుపక్కల అంతా నేను తిప్పే టైంకి ఇటు అటు పడిపోతాయని లేదు, 4 ఒకటి పడిపోయింది. ఇంకా నేను మొత్తం వేసుంటే ఆ సరౌండింగ్ మొత్తం పడిపోయి ఈ 3 మిగిలేది. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే నా స్టామినా ఒక 3 అవి కాల్చడం మాత్రమే ప్రెసెంట్. ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ 1 వీక్ తర్వాత నా టాలెంట్ చూపిస్తా చూడండి. ఇది కాలిపోద్దాం అనుకున్నాను, ఇది వేడెక్కలే, బాగానే ఉంది. నా ఓవర్ కాన్ఫిడెన్స్తో క్లాత్ కూడా తెచ్చుకోలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ కాదనుకోండి, ఆలోచన లేదు అసలు కాలుతుందని, బట్ లక్కీది కాలేదు. చికెన్ మాత్రం ఓ రేంజ్లో కాలుతుందండి. ఇప్పుడు భయం వేస్తుంది, తిప్పినప్పుడు ఎక్కడ జారి పడిపోద్దు తిరిగి. ఈ వేడికి నేను ఎక్కడ వదిలేస్తాను అని. ఇది కాలట్లేదు, బట్ తిప్పినప్పుడు ఇక్కడ పట్టుకుంటే ఈ స్మోక్ ఆ వేడి సెగ ఇక్కడ తగులుతుంది. సో ఇదిగోండి మన చికెన్ రెడీ. తీసేసి మళ్ళీ కొత్త ముక్కలు ఇస్తాం. మన చికెన్ 2 సైడ్స్ చూపిస్తున్నాను. ఆయిల్ అద్దెలో పడుతుంది కదా, ఊసలు కూడా ఉంటాయి చక్కగా. ఆ ఊసలే ఆర్డర్ పెట్టాను, అది లేట్ అవుతుంది తెమ్మన్నా అక్కడ. సరే ఇదైతే రెడీ అయిపోయింది, ఇవి తీసేస్తున్నాం. ఇవి తీసి ఇందులో వేసుకొని యమ్మీ. అండ్ ఇప్పుడు మళ్ళీ కొత్తది వేసుకుందాం, అందుకని బట్టర్ తర్వాత తెచ్చుకొని వేద్దాం. సో ఇప్పుడు అరే చూసుకోరా, సరే ఇక్కడే ఉండు ఒక నిమిషం, ఇవి వేసేని. ఇప్పుడు లెగ్ పీసెస్ వేస్తున్నా. మనకి ఎంతకన్నా సీన్ లేదు, ఎందుకంటే నేను మళ్ళీ తిప్పైనప్పుడు అన్ని పడిపోతాయి కాబట్టి 2 చాలు. ఓకే, మళ్ళీ తిప్పిన తర్వాత చారు వస్తే చికెన్
లక్కీగా చాలా కష్టపడుతున్నా యూట్యూబ్ కోసమే, లేదంటే నిజంగా నేను ఇంత శ్రమ తీసుకొని ఇంత ఓపిక్గా చేయనేవి. నాకు ఏదన్నా ఫాస్ట్గా అయిపోయే వంటలు, ఈజీ ప్రాసెస్లు అవి ఇష్టం. బట్ నేనే ఇలా పొయ్యి రెడీ చేసుకొని చికెన్ కాల్చుకొని ఇంత టైం తీసుకొని ఇవన్నీ నేను చేయను జనరల్గా. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ పొయ్యి వెలిగించి పొగొచ్చినప్పుడు భయపడ్డాను, అది నా మీదకే వస్తుందేమో అని. లక్కీలీ అదేంటో నా సైడ్కి రాకుండా ఇలా వెళ్ళిపోతుంది ఈ డైరెక్షన్లో. సో కొంచెం ఈజీ అయింది నాకు. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు టర్న్ చేసుకుందాం. అబ్బా, ఈ ఎక్స్పీరియన్స్ అసలు అన్బిలీవబుల్. మమ్మీకి ఏదో రాయలసీమ ఫీలింగ్ వస్తున్నట్టుంది. రాయలసీమ కాదు, పెద్ద వంటగత్తెన అనే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎప్పుడు ఇవన్నీ కొనుక్కొని తినడమే తప్ప ఎప్పుడు ఇంతలా చేసుకొని తినింది లేదు. ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ ముక్కలు వేసుకున్నాం. ఈ సన్నని సెగ మీద కాలుస్తున్నా, ఎందుకంటే ఇవి బాగా అయినాయి. యాక్చువల్గా తందూరి ఇలానే అవ్వాలి, లోపలంతా కరెక్ట్గా కాలుతుంది. ఈసారి ఇంకొంచెం ఈ కలర్ లేకుండా తీద్దామని, సో ఈ మంట మీదే, అంటే ఈ తక్కువ మంట మీదే మరి ఎక్కువ కాకుండా ఇలాగే కాలుస్తా. టైం పట్టినా కూడా మీకు ఫాస్ట్గా వీడియో చూపిస్తాను కాబట్టి మీకు చాలా తొందరగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. బట్ నేను చాలా టైం ఇక్కడ కూర్చొని ఎఫర్ట్ పెడుతున్నా. 2 hours అయింది మినిమం నాకు ఇవి వేగడానికి. బట్ మంట మాత్రం చాలా బాగా వచ్చింది. సో ఇంట్లో ఇప్పుడు 8:30 అయింది ఇక్కడ. సో చాలా చీకటి పడిపోయింది కదా, ఆ చీకట్లో ఈ చెట్ల మధ్యలో నా ఎఫర్ట్ చూడండి. ఆ లైట్ కోసం ఏమో టార్చ్ లైట్ పెట్టుకున్నాను. అంటే మనకి ఇక్కడ లైట్స్ అంతా అవైలబుల్ లేవు కాబట్టి టార్చ్ లైట్ పెట్టాను. టార్చ్ లైట్ అంటే ప్లగ్ కనెక్షన్స్ అవి లేవు మన రింగ్ లైట్ పెట్టడానికి కూడా. టార్చ్ లైట్తో మేనేజ్ చేస్తూ ఈ ఇటుకలతో చిన్న పొయ్యిలాగా రెడీ చేసుకున్నాను. చికెన్ ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు మనం తందూరి లాగా, గ్రిల్ లాగా అలా చేస్తున్నాను అనమాట. అండ్ ఇందాకంతా పెద్దగా అంత అలా వచ్చింది కదా, ఇప్పుడు ఆ నిప్పులు, ఈ కింద నిప్పులు మాత్రమే వచ్చి ఆ నిప్పులు వేడితోని కాలుతుంది అనమాట. ఇది ఇంకా చాలా బాగా కాలుతుంది. చూడండి నిప్పులు ఎంత మంచిగా ఇలా అయినాయో. ఈ నిప్పుల వేడికి ఈ చికెన్ కాలి లోపలంతా చాలా భలే వస్తుంది. నాకు చూస్తుంటేనే తెలుస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అంటే ఎలా అయినా ఇప్పుడు మనం రెగ్యులర్గా బయట కొనుక్కొని వాళ్ళు కాల్చే మెషిన్స్తోనో లేకపోతే ఆ వేడితో వచ్చేది వేరు. ఇంత స్వచ్ఛమైన ఈ వాతావరణంలో మనం ఇలా న్యాచురల్గా పొయ్యి రెడీ చేసుకొని ఇది వేపుతుంటే నా ఎక్సైట్మెంట్ చాలా తక్కువ అని అనిపిస్తుంది మీకు. అంటే నేను చెప్తుంటే ఏంటి ఇంత చెప్తుందని అనుకోవచ్చు, బట్ ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది నేను ఎంత ఎక్సైట్ అవుతున్నాను అని. చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇలా ఫ్రై చేస్తుంటే. అండ్ నోరు ఊరుతుంది కూడా నాకు మధ్య మధ్యలో తినేయాలని. వేపినట్టే తినేసేలా ఉన్నాను నేను, అందుకే మళ్ళీ ఆపుకున్నాను ఒక ముక్క తిని. లైట్గా ఆయిల్ మధ్య మధ్యలో వేసుకుంటున్నాం. మరి డ్రై పీసెస్ లాగా నేను తినలేను. అంటే టిక్కాస్ తినేవాళ్ళు, డైట్ చేసేవాళ్ళు తినగలరు. మనలాగా ఫుల్ ఆయిల్ అలవాటు అయిపోయిన వాళ్ళు ముక్కకి ఇలా ఆయిల్ పడకుండా తినలేమన్నమాట. సో నాకు ఫుల్ ఆయిల్ కనబడాలి, అందుకే మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఎక్కువే ఆయిల్ వేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక రౌండ్ ఉంది, ఆ రౌండ్ కూడా అయిపోతే యమ్మీ చికెన్ తింటా. ఇప్పుడు చూడండి మధ్యలో ఎంత మంచిగా ఉడికిందో. సీరియస్లీ బయట మనం
టిక్కాస్ అవి కొనుక్కుంటాం కదా, నోరు ఊరుతుందా? నా కొడుకు వీడియో తీస్తుంటే నోరు ఊరుతుంది. సో వాడు కూడా తింటాడు ఇది. తిందాము. యమ్మీ అంటే యమ్మీ టేస్ట్. సేమ్ చికెన్ ఇలా ఉంది. మనం బయట కొనుక్కున్నవి ఎలాగో మసాలాలు అవన్నీ ఎగ్జాక్ట్ గా సరిపోయి నిజంగా చాలా బాగుంది. వావ్ చికెన్. ఇప్పుడు మంట మనకి అంత పెద్దగా అవసరం లేదు కదా, చిన్న మంట మీద కాలుస్తున్నాం కదా, అది హైట్ అయిపోయిందని చెప్పి తీసాను అనమాట. ఒక్కొక్క ఇటుక తీసేసి టూ స్టెప్స్ దగ్గర మాత్రమే ఉంచాము. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కిందంతా నిప్పులు ఉంది కదా, ఆ వేడి సరిపోతుంది, అందుకని ఎక్కువ మంట పెట్టక్కర్లేదని, అంత పెద్ద ఎత్తు అక్కర్లేదని తీసాను. భలే కాలుతున్నాయి అబ్బా. నేను నిజంగా యూ బిలీవ్ ఆర్ నాట్, మీరు ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. నేను ఎప్పుడు ఇలా అంటే అమ్మో ఇది ఒక కష్టము, యూట్యూబ్ కోసం ఇంత చేయాలా అని అనుకున్నాను. యూట్యూబ్ కోసమే కాదు, నిజంగా పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి. మీకు వీలైతే మీ ఊర్లో వెళ్తే మీకు అక్కడ అవైలబుల్ ఉంటే కనుక. చాలా అంటే చాలా బాగుంది. చికెన్ టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. మనం బయట కొనుక్కుంటాం కానీ అవి ఎలాగో ఎప్పుడు చికెన్ అని డౌట్ ఉంటుంది. మనంగా చికెన్ తెచ్చుకుంటాం, మనమే ఫ్రెష్ గా కలుపుకుంటాం కాబట్టి హెల్దీగా తినొచ్చు. ఇంత సాటిస్ఫాక్షన్ తో అమ్మ పడిపోతాయి, సాటిస్ఫాక్షన్ తో అండ్ ఇలా చేసుకుంటే వచ్చే ఈ ఎక్సైట్మెంట్ ఇదే. నా ఓవర్ కాన్ఫిడెన్స్ చూడండి, ఇంత చేసిన ఎక్స్పీరియన్స్ తో అంటే ఈ బాగా వచ్చాయి అనేది ఒక హ్యాపీనెస్. అండ్ ఈ పొయ్యితో నేను ఇంత చేయగలనా అనుకున్నా. ఇటుకలు మొత్తం తీసేసాము, తీసేసిన తర్వాత లాస్ట్ ఇవి ఉంటాయి కదా, ఈ వేడితో ఇవి కాలుస్తున్నాను అనమాట. సో ఈ ఎక్స్పీరియన్స్తో నా ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ అని అన్నానంటే, ఇప్పటిదాకా అలా పెట్టి ఇప్పుడు డైరెక్ట్ ముందు దగ్గర రావడానికి భయపడ్డాను, ఇప్పుడు డైరెక్ట్ ఇలా తీసేస్తున్నా. అంటే ఇప్పుడే జస్ట్ తిప్పాను, నాకే నవ్వొచ్చింది. ఎదగో సైడ్స్ ఇలా పట్టుకొని ఎడ్జెస్లో ఇది ఒక సాటిస్ఫాక్షన్తో కూడిన ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు. ఇలా నా ఈవినింగ్ ఇంత సరదాగా, కళ్ళు కొంచెం ఏడ్చినట్టున్నాయి కదా, అంటే ఆ స్మోక్ వచ్చింది కదా, ఎక్కువ పొగ, ఆ పొగకి కొంచెం కంట్లోంచి వాటర్ వచ్చాయి. బట్ అదర్ దెన్ మిగతా అంతా మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.